కల్పిస్తూ వాళ్ళ రోజున మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి పల్లి పండుగ గురించి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మీతో మాట్లాడతాను. ఎస్ సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. మీ వాయిస్ మ్యూట్ లో చెక్ చేయండి. మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ రావు గారు, వస్తాను మీ దగ్గరికి. ఇద్దరు వాయిస్ తీసుకున్న వస్తాను మస్తాన్ రావు గారు. ఎస్ సయ్యద్ రఫీ గారు, సో మొత్తానికి ప్రపంచంలో అత్యంత వేగంగా నిర్మించిన రోడ్డుగా వరల్డ్ రికార్డ్ కొట్టాం. నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రహదారుల నిర్మాణాలు అయితే వేగం కనిపిస్తోంది. మిగిలిన రంగాల్లో కూడా ఇదే వేగం కనిపిస్తుంది అనుకోవచ్చా? రఫీ గారు హలో, ఎస్ చెప్పండి. నమస్కారం అండి. నమస్తే చెప్పండి. లక్ష్మీకాంత్ గారు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ కూడా వాస్తవాలు. ముఖ్యంగా సరే రోడ్డు ప్రపంచ రికార్డుని సాధించినటువంటి ఇది మనం చెప్పుకుందాం. దానికంటే కూడా మానవీయ కోణంలో మన్యం ప్రాంతంలో డెలివరీకి వచ్చినటువంటి మహిళల్ని మంచంలో పడుకోబెట్టి డోలి మూతల్లాగా మోసుకుని వెళ్ళి అది తీసేసాం. వాళ్ళకి జల్ జీవన్ మిషన్ తో మంచినీటి సరఫరా పైపుల ద్వారా ఇస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 25,000 కోట్ల రూపాయల పథకం ఉండేది, దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసి మళ్ళీ మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి, ఇదే కాదు 94 పథకాలు. నేను ముఖ్యమంత్రి గారు ఈ హెచ్ఓడిల మీటింగ్ లో చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నుండి వచ్చే నిధుల్ని మనం తీసుకొస్తే 1-2 శాఖల్లో ఎందుకు ఖర్చు చేయట్లేదు మీరు, ఇలా అయితే నేను ఒప్పుకోను. తెచ్చినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టి తెచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టాలా, మీరు వాటిని మురగబెడితే కాదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ దృక్పథాన్ని ఆయన మాట అర్థం చేస్తుంది. ఇప్పుడు గతంలో మనం చూసామండి, పోలవరం నిర్మాణం కూడా నవయుగ కంపెనీ శరవేగంగా, అసలు ఎంత వేగంగా అక్కడ శిల్పే కానీ రిటైనింగ్ వాళ్ళు కానీ మెయిన్ డ్యామ్ పనులు కానీ అన్ని చేస్తూ ఉంటే ఈయన వచ్చి దాన్ని 9 నెలలు పండపెట్టి రివర్స్ టెండరింగ్ పేరు మీద దాన్ని గోదావరిలో కలిపేశారు. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు నానా బాధలు పడి దాన్ని ఒక దారిలో పెట్టాం. గోదావరి పుష్కరాలకి ముందే అది జాతికి అంకితం చేయాలనేది కృత నిశ్చయంతో పని జరుగుతాం. 87% వర్క్స్ జరిగినాయి. ఆ రోజు చెప్తాం, మేము చెప్పినట్టు చేశామని. మేము చూపించాం కదా. భోగాపురం విమానాశ్రయమే వద్దన్నారు, 44 కిలోమీటర్లు ఇంకో విమానాశ్రయం ఎందుకు అన్నారు. నేను కేసు చేస్తా అన్నాడు ఆయన. రైతుల భూములు వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. మేము నానా బాధలు పడి అశోక్ గజపతిరాజు, చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ చేసి 2,500 ఎకరాల భూ సమీకరణ చేస్తే వద్దన్నాడు ఆయన. మరి ఇవాళ అంటాడు నేనే కట్టాను అంటాడు. ఏంటో ఈ బూమరాంగులు, ఈ సెల్ఫ్ గోల్స్ అర్థం కావట్లేదు. కాబట్టి ఇందాక లక్ష్మీకాంత్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం తీసుకుంటే, బెంగుళూరు విజయవాడ 6 గంటల్లో అంటే అమరావతి బెంగుళూరు 6 గంటల్లో వచ్చేటువంటి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. కనిగిరి లాంటి ప్రాంతంలో నడికుడి కాళహస్తికి రైల్వే లైన్ పండబెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా, భూ సమీకరణ చేయకుండా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే లైన్ శాంక్షన్ అయింది. కొత్త గ్రామాల్లో రైల్వే స్టేషన్లు వస్తే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్రం రాష్ట్రం కలిపి ఈ రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీరు చూడండి, ఆల్రెడీ ఆఫీసర్స్ ని, స్టాఫ్ ని అలాట్ చేయడం జరిగింది. వైజాగ్ జోన్ నేను అనుకుంటాను వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఇక జోన్ గా డిక్లేర్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి 5 సంవత్సరాలు ఆయన భూమి ఇవ్వాల. బహుశా ఆ రోజు కూడా దాన్ని ప్రారంభించినప్పుడు నేనే దీనికి చేశానని చెప్పేసి అంటాడేమో, మాకు తెలియదు. అది ఏమైనా అంటాడు. ఎందుకంటే
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పిన మనిషి మరి అక్కడ సెక్రటరియట్ ఎలా వస్తుంది? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ, పులివెందుల్లో కూర్చుంటే సెక్రటరియట్ వచ్చేస్తుందా, డీజీపీ ఆఫీస్ వచ్చేస్తుందా? ఏంటో మరి అంత అవగాహన లేకుండా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. అంతేకాదు నదీ పరివాహక ప్రాంతమే ప్రపంచ నాగరికతకు చిహ్నం. ఎడారిలో నాగరికత స్టార్ట్ అవలా. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా నది పక్కనే నగరాలు ఉన్నాయి. దాన్ని సుప్రీంకోర్టు కలిగి చేసుకోవాలంటాడు. ఏంటో మళ్ళీ సజ్జల గారు దానికి మళ్ళీ వెనక వాషింగ్. అవన్నీ సరే. ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడుకుందాం. అసలు రోడ్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విషయంలో మా ప్రభుత్వం ఒక రోడ్లే కాదు, అన్ని శాఖల్లో కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మేము అప్పులు తెస్తున్నాం కానీ బ్రహ్మాండంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇవాళ సంక్రాంతికి డిఏ ఇచ్చామండి, వాళ్ళకి ఎంప్లాయీస్ అంతకుముందు కూడా ఇచ్చాం. ట్రూ డౌన్ ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు 4,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ట్రూ డౌన్, ట్రూ అప్ కాదు, 13 పైసలు తగ్గించాం యూనిట్. 2029 నాటికి యూనిట్ విద్యుత్ ధర 4 రూపాయలకి ఇవ్వాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అందుకు తగినటువంటి విద్యుత్ ఉత్పత్తి, అవినీతి లేకుండా ఆ శాఖలో ప్రక్షాళన ఎన్ని చేయడం ద్వారానే ఇది సాధ్యం అవుతా ఉంది. రైట్. నేషనల్ హైవే మీద నేషనల్ హైవే మీద గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం నిజంగా అందరూ మెచ్చుకోవాల్సింది, అందరూ అభినందించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంత వేగంగా పని పూర్తి కాలేదు కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకి గ్రామీణ ప్రాంతాలు కూడా ముఖ్యం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలు పట్టణాల్లో ఈ కనెక్టివిటీకి సంబంధించిన రోడ్ల కనెక్టివిటీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా మీరు? రఫీ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? చెప్పండి. వస్తుందండి, బాగా వస్తుంది. నేషనల్ హైవే మీద అచీవ్మెంట్ సాధించడమే నిజంగా అందరూ కూడా అభినందించదగ్గ విషయం, అందరూ కూడా సంతోషపడాల్సిన విషయమే. బట్ మనకి మెయిన్ గా ఈ మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణాలు కూడా కీరోలే కాబట్టి ఆ కనెక్టివిటీ రోడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? మేము మా ప్రభుత్వం రావడంతోనే 1 సంవత్సరం పాటు అన్ని జిల్లాల రహదారులు, మండలాల రహదారులు అన్ని కంప్లీట్ చేశాం. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ మొన్న వచ్చినటువంటి తుఫాన్తో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని మళ్ళీ చేస్తున్నాం. రేపు సంక్రాంతికి వెళ్ళా కంప్లీట్ చేసేయాలన్నాడు ముఖ్యమంత్రి. రైట్. పట్టణాలు గ్రామాలను లింక్ చేసే రోడ్లు చేస్తున్నాం. కొన్ని జిల్లా రహదారులు పీపీపీ పద్ధతిలో 4-వే లైన్లు నిర్మాణం చేపడతా ఉన్నాం. ఎందుకంటే జాతీయ రహదారి ఉన్నంత మాత్రాన కాదు, గ్రామాల నుంచి జాతీయ రహదారి కనెక్టివిటీ కావాలా. మీరు అమరావతిలో చూడండి, ఇప్పుడు నేషనల్ హైవేకి కనెక్టివిటీ రోడ్డు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను నిన్న వెళ్ళాను అమరావతి. ఎక్కడ చూసిన నిర్మాణాలు, ఎక్కడ చూసిన వర్కర్స్ కనిపిస్తా ఉన్నారు. మీరు 1 సంవత్సరం అండి, 1 సంవత్సరం కనుక వెయిట్ చేస్తే మా ప్రభుత్వం సాధించే కళ్ళకు కనిపిస్తాయి. అటు పోలవరం కానీ, భోగాపురం కానీ, ఇటు రాయలసీమలో పరిశ్రమలు కానీ, అమరావతి కానీ కంటికి కనిపిస్తా ఉంటే మేము మాటలతో చెప్పవలసిన పని లేదు. కాబట్టి గ్రామాల అభివృద్ధి, పంచాయతీ డబ్బులు లాగేశాడు కదండి. పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్ల మీదకి వచ్చి బొచ్చెలు పట్టుకొని ఏడ్చారు కదండి, వాళ్ళ మీద కేసులు పెట్టారు కదండి. పంచాయతీలకి బోళ్ళంత డబ్బులు కేటాయించాం. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పంచాయతీలకు సంబంధించి ఆయన చాలా కృషి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు గ్రామాల్లో పారిశుధ్యం కానీ, లైటింగ్ కానీ, అప్పుడు బలుపు పోతే వేసే నాదుడు లేకుండా చీకటి రోజులండి 5 సంవత్సరాల పరిపాలన. రైట్ అండి. అన్నట్టు గ్రామాలని జిల్లాలకి, జిల్లాల నుంచి నేషనల్ హైవేకి కనెక్టివిటీ పనులు కూడా బాగా జరుగుతున్నాయి, అందులో ఏం సందేహం లేదు. రైట్ అండి. చెన్నపరెడ్డి గారు, వారం రోజుల్లో 4 ప్రపంచ రికార్డ్స్, మీరేం చెప్తారు దీనికి సంబంధించి?